బ్రేకింగ్ న్యూస్. హైడ్రా మార్షల్స్ విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. తమ జీతాల్లో కోత విధించారంటూ మాజీ ఆర్మీ సైనికులు నిరసన తెలిపారు. హైడ్రా కూల్చివేతలు చేసిన ప్రతి చోట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు మార్షల్స్ తెలిపారు. 29,000 రూపాయలు ఉన్న తమ జీతంలో 7,000 రూపాయల కోత విధించారంటూ ఆందోళన చేపట్టారు. ఇచ్చిన ప్రతి టాస్క్ ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. జీతాలు తగ్గించడం కరెక్ట్ కాదని మార్షల్స్ అంటున్నారు. దీంతో నీ ఎమర్జెన్సీ సేవలు, కంట్రోల్ రూమ్ సేవలు, శిక్షణా కేంద్రం సేవలు నిలిచిపోయాయి. 170 డివిజన్లో ఎమర్జెన్సీ సేవలు ఆగిపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి 100 మంది దాకా ఉన్నామండి. మార్షల్గా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ గతంలోనూ భారత సైన్యాల్లో 15 సంవత్సరాల నుంచి తీసుకుని 34 సంవత్సరాల వరకు సర్వీస్ చేసినటువంటి వ్యక్తులందరూ ఇక్కడ ఉన్నారండి. వీళ్ళు గత 6 సంవత్సరాల క్రితం నుంచి ఇటు జిహెచ్ఎంసీ, ఈవీడిఎం కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి హైడ్రా కావచ్చు, వాళ్ళు ఏ టాస్క్ ఇచ్చి 24 గంటలు ఎప్పుడు ఎక్కడన్నా కానీ విధులు నిర్వహించడానికి ఎప్పుడు కూడా అభ్యంతరం తెలపలేదు. కానీ ఈరోజు సడన్ గాను గవర్నమెంట్ జీవో పాస్ చేసింది. మీకు 22,500 రూపాయలు శాలరీ వస్తుందంటే అది గత దీన్ని బట్టి ఆలోచిస్తే 7,000 రూపాయలు తగ్గించినట్టు. ఈ కరోనా టైం కావచ్చు, శ్రీశైలంలో జరిగినటువంటి ఎస్ఎల్బిసి ఎక్సర్సైజ్ కావచ్చు, ప్రతి ఒక్క దానిలోనూ ఇన్వాల్వ్మెంట్ అయ్యి వీళ్ళు ప్రతి ఒక్క దానికి వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ చెప్పినాను చేసేటువంటి మనుషులకి అనుకోకుండా వితౌట్ ఇన్ఫర్మేషను 7,000 రూపాయలు జీతభత్యాలు తగ్గించడం అనే దానికి మాకు ఇది అయ్యేటువంటి ఇది కాదండి. అదే మా రంగనాథ్ సార్ తోటి మాట్లాడటానికి మేము నిర్ణయం తీసుకున్నాం. ఇంకా ఆయనతో కలవలేదు, కలిసిస్తాము. ఆయన మాట ఏముంటుందో దాన్ని చేస్తాం. మాకు దాని గురించి ఏ కారణాలు చెప్పలేదు. జియో పాస్ అయింది, సో మీ శాలరీ స్కేల్స్ ఏమో తగ్గుతున్నాయని చెప్పారు. అది దేనికి తగ్గా ఏంటనేది మాకు దాని గురించి ఇంటిమేషన్ లేదు. ఇంతవరకు మేము కలవలేదు. జియో వచ్చిన తర్వాత ఈ రోజే కలుస్తున్నాము. ఈరోజు సార్ వస్తారు, తర్వాత కలుస్తాం. సార్ యాక్చువల్లీ హైడ్రా వచ్చిన తర్వాత డెమోలేషన్లో కానీ ప్లస్ ఏంటంటే ఇప్పుడు మాన్సూన్లో కానీ మాకేంటంటే ఇంతకుముందు మేము మీడియాలో ఉన్నటువంటి 8 hours డ్యూటీ చేసేటంటే మాకు బ్రేక్ ఇచ్చేవాళ్ళు. హైడ్రా వచ్చిన తర్వాత 12 గంటలు కానీ 24 గంటలు కానీ కంటిన్యూ చేస్తున్నారు. యాక్చువల్ ఏంటంటే 8 hours చేసిన తర్వాత ఎక్స్ట్రా చేస్తుంది దానికి ఓటీ దొరుకుతుంది ఎక్కడైనా సరే ప్రైవేట్ ఏజెన్సీలో. బట్ ఏంటంటే ఇక్కడ అది కూడా లేదు. ఉన్న జీతాన్ని కూడా కట్ చేసి వితౌట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ విధంగా చేయడం అంటే అన్యాయం. యాక్చువల్లీ మేము జిహెచ్ఎంసీలో ఏపీఎన్కి త్రూ ఏపీఎన్ ఆర్మీ ప్లేస్మెంట్ నోడ్ నుంచి అంటే మేము జిహెచ్ఎంసీ ఈవీడియంలో వచ్చాము. మాకు జిహెచ్ఎంసీ ఈవీడీ నుంచి అంటే మాకు చెప్పక చేయక వితౌట్ ఇన్ఫర్మేషన్ హైడ్రాలో కన్వర్ట్ చేసుకుంది. మాకు కరోనా టైంలో కూడా మేము చేసాం. కరోనా టైం చేస్తే అప్పుడున్న గవర్నమెంట్ ఏంటంటే మాకు ఇన్సెంటివ్ ఏంటంటే 5,000 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చింది. ఇప్పుడు మేము మాన్సూన్లో చేస్తున్నాం. మాన్సూన్లో మేము ఏంటంటే డ్రైనేజీలు కూడా చాప్స్ చేస్తున్నాము, ప్లస్ ఏంటంటే వాటర్ స్టాగ్నేషన్ అన్నీ చేపిస్తున్నాం. ఇప్పుడు ఇలాంటి టైంలో మాకైతే ఇన్సెంటివ్ ఏంటంటే 5,000 6,000 ఎక్స్ట్రా ఇవ్వాలి కానీ 7,000 రూపాయలు డిక్రీజ్ చేసి చెప్పేటంటే ఈ విధంగా మమ్మల్ని అందరినీ ఏంటంటే రోడ్డు మీద పడేసిన పరిస్థితి హైడ్రా తెచ్చింది సార్ మాకు. నిజమే, అందరి తక్కువ చేసిండు కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వక జియో తీసుకొచ్చేసేసి మొన్న ఫ్రైడే రోజు ఫైనల్లీగా బిల్ తయారు చేసేసి జీతాలకి పంపేశారు సార్. అది ఎవరికి ఇన్ఫో లేదు. మాకు ఓన్లీ ఒకటే ఏమంటున్నారంటే పైనుంచి అంటున్నారు, అది కూడా కాదు మీకు యాజ్ ఇట్ ఈస్గా జీతాలు వస్తుంది అనేసి. కానీ ఎక్కడి నుంచి జీతాలు వస్తుంది అంటే అది మేము వేరే సపరేట్ నుంచి చేస్తామని అంటున్నారు. కానీ దానికి మేము ఎట్లా నమ్ముకోవాలా సార్? నమ్ముకోలేము సార్ దానికి మేము. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ లైవ్లో అందిస్తారు. శ్రవణ్, చెప్పండి. హైడ్రా మార్షల్స్ అయితే తమ జీతాల్లో కోత విధిస్తున్నారంటూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారా? అయితే ఇప్పటివరకు ఎవరైనా అధికారులు అయితే దీనిపై స్పందించారా? ప్రజెంట్ వారు ఏం డిమాండ్ చేస్తున్నారు? హైడ్రా మార్షల్స్ అందరూ ప్రొటెస్ట్ చేసిన తర్వాత హైడ్రా కమిషనర్ దగ్గర నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది. ఈ అంశం పైన హైడ్రా పరిశీలిస్తుంది. హైడ్రా కమిషనర్ మాట ప్రకారం వీళ్ళందరికీ త్వరలో మళ్ళీ జీతాలు పెంచబోతాము అనేది ఒక హామీ ఇస్తున్నాను అనేది ఆయన ఇచ్చినటువంటి ప్రెస్ నోట్. దాంతోపాటు కంట్రోల్ రూమ్కి సంబంధించిన పనులేవి నిలిచిపోలేదు అని ఆయన చెప్తున్నారు. కానీ ప్రస్తుతం హైడ్రా మార్షల్స్ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో ఇందులోనే కంట్రోల్ రూమ్కి సంబంధించిన సిబ్బంది కూడా ఉన్నారు. ఇంకా ఎవరు కూడా కంట్రోల్ రూమ్కి హాజరు కాలేదు. రోడ్ల మీద అధిక శాతంలో వర్షపాతం నమోదయ్యి వాటర్ స్టాగ్నేట్ అవుతే ఆ వాటర్ క్లియర్ చేయాల్సినటువంటి సిబ్బంది ఆర్మీ వీళ్ళే. కొత్త వాళ్ళు వస్తే వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి వాళ్ళు వీళ్ళే. హైడ్రా ఎక్కడైనా డెమాలిసిస్ చేపట్టాలంటే అందులో అక్కడ బందోబస్తు నిర్వహించాలన్నా, హైడ్రా కూల్చివేతలు ప్రశాంతంగా జరగాలన్నా దానికి పూర్తి బాధ్యత వీళ్ళందరిదే. ఒక టాస్క్ ఇచ్చారంటే పూర్తి స్థాయిలో ఆ టాస్క్కి సంబంధించిన అంశాలను ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలి అనేది వీళ్ళే చూసుకుంటారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఆర్మీకి సంబంధించిన మార్షల్స్కి కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎంత మేర ఉండాలి అనేది వాళ్ళు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే గతంలో మొన్నటి వరకు 29,250 ఉంటే ఇప్పుడు 22,000
500 రూపాయల జీతాన్ని అంటే దాదాపుగా 7,000 రూపాయలు తగ్గించారు అనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు వాళ్ళు చేసినటువంటి టాస్కులు కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి టాస్కులు. కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో వాళ్ళు పనిచేశారు, డెబ్రిస్ లిఫ్ట్ చేయడంలో వాళ్ళు పనిచేశారు, డిఆర్ఎఫ్ కంట్రోల్ హైడ్రా కంట్రోల్ కోసం వాళ్ళు పనిచేశారు, ఎలక్షన్స్ డ్యూటీలో పనిచేశారు, అసెట్ ప్రొటెక్షన్ కోసం పనిచేశారు. ఇవన్నీ డ్యూటీస్ 24/7 వాళ్ళు పనిచేస్తున్నారు. శాండ్ చెక్కింగ్స్ పనిచేశారు, డెమాలిషన్స్ డ్యూటీస్, అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్కి సంబంధించిన తొలగింపు, ఇవన్నీ అంశాలు ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా హైడ్రాకి సంబంధించిన మార్షల్స్ ఇన్ని రోజులు చేసినటువంటి డ్యూటీలు. కొంతమంది మార్షల్స్ ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్ ఇంత పెద్ద టాస్కులు మీరు కంప్లీట్ చేసినారు, మీకు ఇచ్చినటువంటి టాస్కులు ఆల్ ఆఫ్ అ సడన్ ఇంత 7,000 రూపాయలు తగ్గియడం అనేది కానీ మీకు చెప్పకుండా చేశారనేది మీరు చెప్తున్నారు. ఎట్లా ఉంది సార్? ఏం బాధ అనిపిస్తుందా? ఓన్ చేసుకొని చేసినటువంటి సంస్థ కదా. బాధ అంటే సార్ మాకు బాధ కాదు, మా కుటుంబాలకి ఈదులు పెట్టేటట్టు అనిపిస్తుంది సార్. ఎందుకంటే మాకు గవర్నమెంట్ మేము చేసేదానికి మా ఆత్మగౌరవానికి ఇచ్చే ఒక పెన్షన్ తప్ప మాకు ఇంకేది ఆధారం లేదు. ఈ రోజులో ఇల్లు రెంట్ కట్టుకోవాలంటే కూడా హౌస్ రెంట్ కూడా ఎంత ఉన్నది సికింద్రాబాద్లో మీకు తెలుసు, మేము చెప్పవలసిన అవసరం లేదు. పిల్లలు స్కూళ్ళు చదివించుకోవాలి, బిల్లులు కట్టాలంటే కూడా ఎంత ఉంటుంది. ఇంతవరకు మాకు వేయవలసిన పేమెంట్లు కూడా వేయలేదు. మేము ఈ పేమెంటు ఈ పెన్షన్ అంటే మాకు వచ్చేది మాకు దేనికేది అయిపోతుంది మీకు తెలిసి ఉంటుంది. కాకపోతే మాకు ఇంతవరకు రావాల్సిన పేమెంట్లు కూడా వేయకుండా ఈ వచ్చే జీవోతో మాకు ఇంత వేస్తామంటే మేము రోడ్డు పాటు పడక ఇంకేం చేయాలి. మాకేదో చెప్తున్నారు ఇప్పుడు ఏంటంటే మీరు అడిగినంత పేమెంట్ ఇస్తున్నాం అంటున్నారు కానీ జీవో మాత్రం చేంజ్ కాదు. జీవో చేంజ్ లేనిది మేము ఎవరికి అడుగుతాం సార్? మేము మాకంటూ ఒక జీవో ఉండాలి కదా. ఇప్పుడు మీరు అందరూ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత హైడ్రా పిఆర్ఓ దగ్గర నుంచి ఒక నోటు వచ్చింది, హైడ్రా మార్షల్స్ అందరికీ కూడా మళ్ళీ పాత జీతమే వేస్తాము, కంట్రోల్ రూమ్కి సంబంధించిన సిబ్బంది అందరూ కూడా మళ్ళీ కంట్రోల్ రూమ్కి వచ్చి విధులు నిర్వర్తిస్తున్నారు, హైడ్రా ప్రజావాణి ప్రశాంతంగా కొనసాగుతుంది అనేది ఆయన ఇస్తున్నటువంటి మాట. సార్ ఏది కూడాను మేము ఇక్కడ చేస్తున్నాం అనేది మీరు లైవ్లో ఉంది, అక్కడ జరుగుతున్నది అనే దానికి మేము ఏం చెప్పలేము. అది వాళ్ళ కవర్ చేసుకుని ఏదో చెప్తుండొచ్చు, అది మాకు సంబంధం లేదు సార్ ఏం చెప్తున్నారు అనేది. మాకేంటంటే కమిషనర్ సార్తో కలవాలి, కలిసిన తర్వాత సార్ ఏం డిసిజన్ తీసుకుంటారో మాకేం చెప్తారు అనే దాని గురించి మేము ఆశపడుతున్నాం. పాత పేమెంట్ తోటే చేయాలంటే సార్ ఇప్పుడు ఈవెన్ 5 years అవుతుంది. ఇంతకు ముందు ఉండే గవర్నమెంట్ అయితే మాకు కమ్సకు ఒక 7,000 రూపాయల వరకు పెంచడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 7,000 దించడం జరుగుతుంది. కాబట్టి మా గవర్నమెంట్ ఇంకా మాకు డీజీఆర్ మాకు గవర్నమెంట్ దీంట్లో డీజీఆర్ స్కేల్ ఉంది. మాకు డీజీఆర్ స్కేల్ ఏంటంటే సార్ వీళ్ళు కొన్ని సొసైటీలకు ఇచ్చేయడం వల్ల వాళ్ళు సగం పేమెంట్ తీసుకొని దానిలో సగం మాకు ఇస్తున్నారు. అదేదో మాకు డైరెక్ట్ వీళ్ళే తీసుకుని మాకు ఇస్తే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాం. డీజీఆర్ పేమెంట్ మాకు ఏంటంటే ఎక్స్ సర్వీస్ మెన్కి ప్రతి ఒక్కరికి మాజీ సైనికులకి 45,000 వరకు ఉంది సార్, 40 నుంచి 45. కాబట్టి వీళ్ళు ఏమంటే కొన్ని సొసైటీలకు ఇచ్చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, మా దగ్గర సగం వాళ్ళు తీసుకుంటున్నారు. ఫర్ హెడ్ దగ్గర 10,000 ఎంత తక్కువ చేసి మాకు ఇవ్వాల్సింది ఎంత ఇస్తున్నారు, 29-30 వరకు ఇస్తున్నారు. అదేదో వీళ్ళే తీసుకుని మాకు డైరెక్ట్ పేమెంట్ చేస్తే ఇంకా మంచిదని మేము అనుకుంటున్నాం. సార్తో అది మాట్లాడాలనుకుంటున్నాం సార్. సార్తో కలిసాక మాకు ఏం డీటెయిల్ తెలుస్తుంది అనేది మేము వెయిట్ చేస్తున్నాం సార్. ఇంకొంతమంది మార్షల్స్ ఉన్నారు. ఏంటి సార్ ఇప్పుడు మీకు అక్కడ నుంచి పిలుపు వచ్చిందా, వెళ్ళి మీరు కలవబోతున్నారా, ఏమేమి మొత్తం ఆ రిప్రజెంటేషన్ పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకున్నారా? సిద్ధం చేసుకున్నాము. మా గౌరవనీయుల రంగనాథ్ సార్ కలవబోతున్నాము. ఆ సార్ ఏదైనా డిసిజన్ తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటాము. కాకపోతే మా డిమాండ్లు ఏంటంటే డీజీఆర్ పేమెంట్ మాకు కావాలి. 35,000 నుంచి 45,000 లోపల మేము అయితేనే జాబ్ చేస్తాం. మేము ఇప్పుడు మీకు ఏవేవి విధులు అన్నీ కూడా ఆగిపోయినాయి? ఒకటి మాన్సూన్కితో పాటు కంట్రోల్ రూమ్కి ఆగిపోయినాయని చెప్తున్నారు. ఇంకేమేమి విధులు ఆగిపోయినాయి మీరు ప్రొటెస్ట్ చేయడం వల్ల? ఇప్పుడు ఎమర్జెన్సీ మాన్సూన్ ఎమర్జెన్సీ కావచ్చు. ఇప్పుడు 150 వార్డులు ఉన్నాయి, 30 సర్కిళ్ళు ఉన్నాయి. అది కానీ డిఆర్ఎఫ్ బండ్లు, దాంతో మా హైడ్రా మార్షల్స్ ఉంటారు, దాంతోపాటు కంట్రోలింగ్ మొత్తం ఆల్ డివిజన్లో నడిచే మెయిన్ పనులు మొత్తం మా వల్ల ఇప్పుడు ఆగిపోయినాయి సార్. ఒక్క మాటలో చెప్పాలంటే హైడ్రా చేస్తున్నటువంటి ప్రతి ఇంపార్టెంట్ యాక్టివిటీ ఆగిపోయినట్టేనా? అవును సార్, హైడ్రా చేస్తున్న యాక్టివిటీస్ ఆగిపోయిన చెప్పాలి. దానిపైన మన గౌరవనీయుల రంగనాథ్ సార్ ఏం చెప్తారో దానికి కట్టుబడి ఉంటాం. మాకు మాత్రం మా డిమాండ్స్ 35,000 నుంచి 40,000 జీతం మాకు కావాలి యాజ్ పర్ డీజీఆర్ స్కేల్. సో యాజ్ పర్ డీజీఆర్ స్కేల్ అంటే ఆర్మీలో దేశం కోసం పనిచేసిన వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ సేవలు ఇతర దాంట్లో ఏదైనా ఉపయోగించుకుంటే వాళ్ళకి ఇంత జీతం ఇవ్వాలని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ బట్టి మాకు జీతం ఇవ్వాలి. గతంలో 29,000 ఇచ్చేవాళ్ళు ఆల్ ఆఫ్ అ సడన్ 7,000 ఎందుకు తగ్గించారు, కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు అనేది వీళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి దీనిపైన ఏ విధమైనటువంటి క్లారిటీ రంగనాథ్ ఇస్తారనేది మరి కాసేపట్లో సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ శ్రవంత్.